మీరు వినే ఉంటారు, ఖచ్చితంగా ప్రతి తెలుగు వారు విని ఉంటారు, జెండాపై కపిరాజు అనే ఒక పద్యం. మహాభారత యుద్ధ టైంలో అర్జునుడి రథం మీద ఒక జెండా ఉండేది. ఆ జెండా హనుమంతుడిది. యుద్ధం మొత్తం ముగిసిన తర్వాత ఎప్పుడైతే ఆ జెండా తొలగించారో ఆ రథం పేలిపోద్దంట. అంటే జెండా అనేది మనకు ఒక స్పిరిట్, జెండా ఒక లీడర్షిప్ క్వాలిటీ, జెండా జనాన్ని ముందుకు నడిపించుద్ది, జెండా ఒక ఎమోషన్, జెండా ఒక సింబాలిజం. జూలై 22, 1947 సంవత్సరంలో మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫ్లాగ్ ని అడాప్ట్ చేసుకుంది. ఆ రోజున కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో నేషనల్ ఫ్లాగ్ గురించి సరోజిని నాయుడు గారు మాట్లాడుతూ ఈ విధంగా చెప్పారు. అండర్ దిస్ ఫ్లాగ్ దెర్ ఇస్ నో ప్రిన్స్, నో పెజెంట్. ఈ ఫ్లాగ్ కింద రాజు లేదు, పేద లేదు. నో రిచ్, నో పూర్. బలవంతుడు, బలహీనుడు, ధనికుడు, పేదవాడు ఎవరూ లేరు. ఈ ఫ్లాగ్ కింద హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్స్, జొరాస్ట్రియన్స్, హిందువులు, ముస్లింలు లేదా ఇతర మతాలనే భావభేదాలు లేవు. అందరం కూడా మదర్ ఇండియా బిడ్డలమే. అన్డివైడెడ్ హార్ట్, ఇండివిజిబుల్ స్పిరిట్. అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఈ దేశమాత కన్న బిడ్డలలానే బతకాలి, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. దీన్ని సాల్యూట్ చేసి, దీన్ని రైట్ చేసి నేషనల్ సింబల్స్ ని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత అందరిది అని చెప్పి స్ఫూర్తినిస్తూ సరోజిని నాయుడు గారు ఆ స్పీచ్ ఇచ్చారు. అమెరికాలో అయితే నేషనల్ ఫ్లాగ్ ని టీ-షర్ట్ మీద కూడా వేసుకుంటారు. కానీ మనకి 2 చట్టాలు ఉన్నాయి. ఒకటి ప్రొటెక్షన్ ఆఫ్ నేషనల్ హానర్స్ యాక్ట్ 1971 అండ్ ప్రివెంటింగ్ ఇన్సల్ట్స్ టు ద నేషనల్ హానర్స్ ఇన్ 1971లో చట్టం వచ్చింది. అదే విధంగా 2002లో ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా వచ్చింది. ఈ 2 చట్టాలు కూడా మనం తూచా తప్పకుండా పాటిస్తాం. భారతదేశంలో ఫ్లాగ్ అంటే ఖాదీ ఫ్లాగే వాడతాం. దానికి సంబంధించిన సైజెస్ ఎగ్జాక్ట్ గా ప్రిస్క్రిప్షన్ ఉండేది. ఫ్లాగ్ ని ఎప్పుడు ఎవరు ఎలా వాడాలో, ఎప్పుడు హాయిస్ట్ చేయాలో, ఎప్పుడు హాఫ్ హాయిస్ట్ చేయాలో, ఏ టైంలో కింద దింపాలో స్ట్రిక్ట్ రూల్స్ ఉండేవి. ఇన్సల్టింగ్ నేషనల్ ఫ్లాగ్ ఇస్ అన్ అఫెన్స్ భారతదేశంలో ఇప్పటికీ కూడా. అయితే ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002 అమెండ్మెంట్స్ చేశారు. దీంతో కేవలం ఖాదీయే కాదు, కేవలం హ్యాండ్ మేడే కాదు, ఇప్పుడు వరకు కూడా మనం కేవలం చేనేత ఫ్లాగ్స్ నే వాడుతున్నాం. ఇప్పుడు అది కాదు. ఇప్పుడు మిషన్ మేడ్ ఫ్లాగ్స్ వాడుకోవచ్చు, పాలిస్టర్ ఫ్లాగ్స్ వాడుకోవచ్చు. ఫ్లాగ్ ని డిస్రెస్పెక్ట్ చేయకుండా మనం ఏ విధంగా అయినా ఫ్లాగ్ ని వాడుకోవచ్చు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఫ్లాగ్ యొక్క సిగ్నిఫికెన్స్ గురించి అద్భుతంగా వివరించారు. ఫ్లాగ్ లో ఉన్న అశోక చక్రం ఏం చెప్తుందంటే లైఫ్ ఇన్ మూమెంట్, డెత్ ఇన్ స్టాగ్నేషన్. అంటే మనం ఎప్పుడు ప్రోగ్రెసివ్ గా ఉండాలి. ఒక చక్రం ఎలా తిరుగుతూ ఉంటుందో అంత అద్భుతంగా మనం పనిచేస్తూ ఉండాలి. లైఫ్ ఇన్ మూమెంట్, డెత్ ఇన్ స్టాగ్నేషన్. అదే విధంగా ఫ్లాగ్ లో ఉన్న సాఫ్రాన్ కలర్ స్ట్రెంగ్త్ అండ్ కరేజ్ ని సూచిస్తుంది. కాషాయం మన యొక్క స్ట్రెంగ్త్ ని, కరేజ్ ని సూచిస్తుంది. ఫ్లాగ్ లో ఉన్న తెలుపు ఒక వెలుగును సూచిస్తుంది. దాంతో పాటు సత్యాన్వేషణ, పాత్ టు ట్రూత్ ని సూచిస్తోంది. అదేవిధంగా మన క్యారెక్టర్ ఎలా ఉండాలి, మన కాండక్ట్ ఎంత ప్యూర్ గా ఉండాలో సూచిస్తోంది. ఫ్లాగ్ లో ఉన్న గ్రీన్ కలర్ మన భూమితో, పొడిమి తల్లితో మనకున్న సంబంధం, అదేవిధంగా ప్లాంట్ లైఫ్ తో మనకున్న సంబంధం, ఇతర జీవరాశులతో మనకున్న సంబంధాన్ని సూచిస్తుంది. అత్యద్భుతంగా ఈ ఫ్లాగ్ అనేది కులాల, మతాల, భాషల, ప్రాంతాలకు అతీతంగా దేశం మొత్తం ఈ రోజున 135 కోట్ల భారతీయులు సెల్యూట్ చేసే ఈ ఫ్లాగ్, త్రివర్ణ పతాకం మన పింగళి వెంకయ్య గారు తెలుగు ఆయన రూపొందించారంటే అది మన అదృష్టమే కావచ్చు. అయితే ఇక్కడ ఫ్లాగ్ సంబంధించి హిస్టారికల్ గా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పర్స్పెక్టివ్ లో చూస్తే భారత ఫ్లాగ్ అది ప్రిమిటివ్ ఫ్లాగే. ఫస్ట్ టైం ఫారెన్ ల్యాండ్ లో ఎవరు ఎగరేశారు? మేడం బికాజీ కామా 1907లో జర్మనీలోని స్టట్గార్ట్ లో ఇండియన్ ఫ్లాగ్, అది ఇప్పుడున్న ప్రాపర్ మోడల్ కాదు కానీ అప్పుడున్న ఫ్లాగ్ ఆవిడ ఎగరేశారు. 1942లో క్విట్ ఇండియా మూవ్మెంట్ టైంలో అరుణ అసఫ్ అలీ గవాలియా ట్యాంక్ బాంబే దగ్గర ట్రై కలర్ ఫ్లాగ్ హాయిస్ట్ చేశారు. ఇద్దరు మహిళలే. మన ఫండమెంటల్ డ్యూటీస్ లో ఒక డ్యూటీ ఉంది, టు రెస్పెక్ట్ ద నేషనల్ సింబల్స్ అండ్ నేషనల్ హానర్స్ అండ్ టు ప్రొటెక్ట్ ద నేషనల్ కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం, టు అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్ అండ్ రెస్పెక్ట్ నేషనల్ ఫ్లాగ్, నేషనల్ యాంథమ్ అండ్ అదర్ నేషనల్ సింబల్స్. ప్రతి విషయంలో మనం నెగిటివిటీ ఎదుగుతాం. సో నేషనల్ ఫ్లాగ్ ని ఒక ఎమోషన్, నేషనల్ ఫ్లాగ్ ని ఎవరొక్కరిని ప్రతి ఒక్కళ్ళు ఓన్ చేసుకునే ప్రయత్నంలో గవర్నమెంట్ ఉంటే దీనిలో నెగిటివిటీ ఎదుగే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ మీరు చూస్తే చాలా వెస్టర్న్ డెమోక్రసీస్ లో అక్కడ ఫ్లాగ్ అనేది పీపుల్ కి చాలా ప్రైడ్ మూమెంట్ అనమాట. చాలా మంది ప్రతి ఇంట్లో ఫ్లాగ్ పెట్టుకుంటారు. ఇండియాలో ఆ రోజు వచ్చినప్పుడే నిజంగా ప్రతిరోజు మనం కళ్ళతో ఫ్లాగ్ చూస్తున్నప్పుడే మన యొక్క పేట్రియాటిజం పెరుగుద్ది.